ఇవాళ నేను ఒక న్యూస్ చూసానంటే న్యూస్ చూసి లిటరల్గా షాక్ అయ్యాను. భారతదేశంలోనే అగ్ర కథానాయకుల్లో ఒకళ్ళైన కమల్ హాసన్ గారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అయితే నేర్చుకుంటున్నారంట. అసలు ఎందుకు నేర్చుకుంటున్నారు, దాంతోపాటుగా ఏఐ గురించి మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానాన్ని ఈరోజు మన ఏఐ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మొదటగా మన ఏఐ తెలుగు ఛానల్ బిగినర్ కోర్సు 6th బ్యాచ్ అనేది సెప్టెంబర్ 5వ తారీఖున స్టార్ట్ చేయడం జరిగిందండి. 2 క్లాసెస్ అనేది పూర్తవడం జరిగింది. ఇంకా చాలా మంది అయితే కోర్సులో జాయిన్ అవుతామని అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి కోర్సులో జాయిన్ అవుదాం అనుకుంటే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి. ఇన్ కేసు మీరు ఉదయం జాయిన్ అవుతాం అనుకుంటే నాకు మార్నింగ్ టైమ్స్ ప్రిఫర్డ్ అయితే కనుక ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే రాబోయే బ్యాచెస్లో మ్యాక్సిమం మనకి ఈవినింగ్ క్లాసెస్ ఉండబోతున్నాయి. ఇక మెయిన్ టాపిక్లోకి వెళ్తే, డెక్కన్ హెరాల్డ్ రిపోర్ట్ ప్రకారం కమల్ హాసన్ గారు అయితే అమెరికా దేశానికి వెళ్ళడం జరిగింది. అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అయితే నేర్చుకుంటున్నారు. వాస్తవానికి ఇది కోర్స్ డ్యూరేషన్ వచ్చి ఒక 90 రోజులంట. బట్ ఈ సినిమా కమిట్మెంట్ల వల్ల ఒక 45 రోజుల్లోనే ఆ కోర్స్ తీసుకుని అయితే వచ్చేస్తారని చెప్తున్నారు. మరి కమల్ హాసన్ గారు ఎందుకు ఏఐ కోర్స్ నేర్చుకుంటున్నారంటే, వాళ్ళు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, ప్రజెంట్ సినిమా రంగంలో అంటే ఫిల్మ్ మేకింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ జానర్లో కూడా ఏఐ టెక్నాలజీని అయితే యూజ్ చేయడం మనందరికీ తెలిసిన విషయమే. అంటే ఏఐని యూజ్ చేసి డీఏజింగ్ వంటి టెక్నాలజీని యూజ్ చేయడం కానీ, ఏఐ ఇమేజెస్ని యూజ్ చేయడం కానీ, డీప్ ఫేక్ టెక్నాలజీని ఏఐలో అయితే బాగా యూజ్ చేస్తున్నారు సినిమా రంగంలో కూడా. దీని మీద బాగా క్యూరియాసిటీ పెరిగి అలాగే ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఏఐ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఏంటో తెలుసుకోవాలని చెప్పి కమల్ హాసన్ గారు అయితే అమెరికా దేశానికి వెళ్ళి ఏఐ గురించి అయితే కోర్సు నేర్చుకుంటున్నారు అనమాట. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే, ఈవెన్ మనకి రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కొన్ని కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట. మీరు ఏఐకి సంబంధించిన మీ కోర్స్ని మీరే డబ్బా కొట్టుకుంటున్నారు, మీరే ప్రమోషన్ చేసుకుంటున్నారు, వాస్తవానికి ఏఐ టెక్నాలజీ ఓవర్ రేట్ చేస్తున్నారు, మీరు యాక్చువల్గా అంత లేదు, దీనికి సీన్ లేదని చెప్తున్నారు. సో ఈ రోజుకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇంకా అండర్ రేటెడ్ టెక్నాలజీ కింద ఉంది. అంటే దీని పొటెన్షియల్ తెలిసిన వాళ్ళకి దీని వాల్యూ అంటే అర్థమవుతుంది అనమాట. మీకు ఎందాక చెప్పినట్టుగా కమల్ హాసన్ వంటి వ్యక్తి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి దాని పొటెన్షియల్ తెలిసి ఆయన కోర్సు గురించి నేర్చుకుంటున్నారు. రెండోది, రీసెంట్గా హైదరాబాద్లో ఏఐ సమ్మిట్ నిర్వహించారు. అలానే భారతదేశం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్స్ కోసం 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఏఐ టెక్నాలజీలో భారతదేశం సూపర్ పవర్గా ఉండాలని చెప్తున్నారు. సో ఇంత పెద్ద ప్రముఖ వ్యక్తులు కూడా ఏఐ టెక్నాలజీ మన భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చేస్తుందని చెప్తున్నారు. కాబట్టి అటువంటి టెక్నాలజీలో మీరు కూడా వెళ్తే కనుక మీకు ఆపర్చునిటీస్ ఉంటాయనే ఉద్దేశంతో మనం కూడా ఏఐ బిగినర్ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రెండో విషయం ఏంటంటే, మీరు పెయిడ్ కోర్స్ని ప్రమోట్ చేసుకుంటున్నారు అంటున్నారు. ప్రజెంట్ చాలామంది ఎక్కడ ఇబ్బంది పడుతున్నారంటే, సరే ఒక పర్టికులర్ టైం ఒక 6 months తర్వాత ఒక 1 year తర్వాత అయినా ఖచ్చితంగా ఏఐ టెక్నాలజీ గురించి మనం నేర్చుకోవాల్సిందే. సో ఆ టైంలో ఏమవుతుందంటే, సరైన అవగాహన లేక కొంతమంది ఏమవుతుందంటే, ఈవెన్ ఈ టైంలో కూడా జరిగేది ఏంటంటే, సో మనం ఏఐ గురించి నేర్చుకోవాలి కాబట్టి ప్రజెంట్ ఒక ఎక్కువ డబ్బులు ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతే కనుక మనకు ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటుందని ఒక అవగాహన పెట్టుకుని ఒక 60,000, 80,000, ఈవెన్ ₹1,00,000 పెట్టి కోర్సులో జాయిన్ అవుతారు. బట్ ఈ టైంలో ఈ 1 year, ఒక 6 months లేకపోతే 1 year పెట్టి ఆ కోర్సులోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకున్న క్యాపబిలిటీస్కి అసలు ఆ కోర్స్ సెట్ అవుతుందా లేదా అనేది అక్కడ మళ్ళీ వాళ్ళకు ప్రాబ్లం రావచ్చు. అరే ఇది నాకు సెట్ అవ్వట్లేదు అనుకుంటారు. ఇక్కడ ఏమవుతుంది, ఈ పర్సన్కి టైము వేస్ట్ అవుతుంది, అట్ ది సేమ్ టైము వాళ్ళ డబ్బులు కూడా లూజ్ అవుతున్నారు. సో మా కాన్సెప్ట్ ఏంటంటే, తక్కువ ప్రైస్లో ఏ బిగినర్ కోర్సుని ఆఫర్ చేస్తే కనుక ఫస్ట్ వీళ్ళ టైము వాల్యుబుల్గా యూజ్ చేసుకోవచ్చు. అంటే రాబోయే రోజుల్లో వీళ్ళు ఒక పెద్ద కోర్స్ని చూస్ చేసుకుందాం అనుకున్నా కూడా అటువంటి కోర్స్కి నా నాలెడ్జ్ సెట్ అవుతుందా లేదా, నేను అనుకుంటున్న నాలెడ్జ్కి కానీ నా ఐడియాలజీకి ఈ పర్టికులర్ కోర్స్ సెట్ అవుతుందా లేదా అని ఒక అవగాహన కోసం ఈ బిగినర్ కోర్స్ బాగా సెట్ అవుతుంది. అందుకనే ఇది ఎవరికైనా సరే, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా, ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి నుంచి ఒక 70 సంవత్సరాల పెద్ద వయసు వ్యక్తి వాళ్ళు కూడా ఏ బిగినర్ కోర్సు అర్థం చేసుకునే విధంగా ఈ కోర్సును అయితే రూపొందించడం జరిగింది. సో ఈ రోజుకి దాని గురించి కామెంట్ చేస్తున్నారు, బట్ దానికి అదే అనమాట. బట్ ఇంకొక విషయం ఏంటంటే, ఈవెన్ మనం పెయిడ్ కోర్స్ ఆఫర్ చేసినా కూడా ఏ తెలుగు ఛానల్లో మనం ఉచిత కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నాం. ఈ రోజు మన 7 క్లాసెస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది. సో మీరు గమనిస్తే కనుక ఉచితంగా మనం ఇస్తున్న కోర్సులు వ్యూస్ పెద్దగా లేవు. వ్యూస్ ఉన్నా లేకపోయినా మనం ఎందుకు చేస్తున్నాం అంటే, మా కాన్సెప్ట్ ఏ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. రెండోది, బిగినర్ కోర్స్ ఎందుకంటే కొంచెం మన అమౌంట్ పెట్టామంటే కనుక సైకలాజికల్గా అరే మన డబ్బులు పే చేసాం కాబట్టి ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అనేది ఒకటి ఉంటుంది. మనిషికి ఆటోమేటిక్గా ఒక అవగాహన ఉంటుంది. బట్ మన ఫ్రీ కోర్సు ఉంటుంది కదా, ఎప్పటికైనా ఉంటుందిలే అని చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. ఎలా అయినా సరే నాలెడ్జ్ అందివ్వాలని ఒక ఉద్దేశం అనమాట. అలానే ఇప్పుడు సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి అయితే సమాధానం చూద్దామండి. విజయ్ గారు అడుగుతున్నారు, వాట్ ఈస్ ద డ్యూరేషన్ ఆఫ్ యువర్ కోర్స్? ఈ కోర్స్ డ్యూరేషన్ వచ్చి మనకి ఒక 45 గంటల కోర్స్ అనమాట. సో అవర్స్ వచ్చి మనకి డేస్ లో కన్వర్ట్ చేసుకుంటే, కొన్నిసార్లు మనం ఒకవేళ స్టూడెంట్స్ ఫ్లెక్సిబిలిటీ ప్రకారం
ఒక 4 days చెప్పాం అనుకోండి వీక్లీ, ఒక రోజు 5 days కూడా చెప్పొచ్చు. అలాగే అవర్స్ మేనేజ్ చేస్తుంటే అరౌండ్ ఒక 40-45 days ఉండొచ్చు, లేకపోతే ఒక 35 to 45 daysలో కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఈ కోర్స్ డేట్స్ ప్రకారం. బట్ అవర్స్ మ్యాక్స్ అయితే 45 hours కోర్స్ అయితే ఉంటుంది. రెండోది శ్రీ గారు అడుగుతున్నారు, ఉడేమీలో 399 రూపాయలకే ఉంది కదా కోర్స్, ఇంకా బెటర్ కోర్సు, అది ఎక్స్పెక్ట్ చేసిన కోర్స్, యూట్యూబర్స్ కాదని చెప్పి. వాస్తవానికి ఉడేమీలో 399 రూపాయలు కాదండి, ఉచితంగా కూడా ఏ కోర్సులు అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మనం ఆఫర్ చేస్తున్న బిగినర్ కోర్స్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డొమైన్ లో దాదాపు 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్స్ తోనే మనం డిజైన్ చేసిన కోర్స్ అనమాట. యూట్యూబర్స్ డెవలప్ చేసింది కాదు. అంటే వాళ్ళ సూచనలు తీసుకుని ఇలా ఉంటుంటే గైడెన్స్ తీసుకున్నాం కాబట్టి. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మీరు ఉడేమీలో చూసిన 399 రూపాయలు కానీ ఉచితమైన కోర్సు ఏదైతే ఉన్నాయి రికార్డెడ్ సెషన్స్ తో ఉంటాయి అనమాట. సో మీకు ఆ టైంలో కోర్సులో ఏమైనా డౌట్ వచ్చినా అక్కడ చెప్పడానికి ఎవరు ఉండరు. సో ఇక్కడ మనం ఇచ్చేది ఏంటంటే లైవ్ సెషన్స్ తో, మీరు ప్రతిరోజు కూడా లైవ్ లో మనకి ట్యూటర్ ఎవరైతే ఉంటారో ఆయన క్లాసెస్ చెప్తారు. మీకు ఆన్ ది టైం ఏమైనా డౌట్ వచ్చినా కూడా క్లారిఫికేషన్ ఉంటుంది. సో అది మెయిన్ కాన్సెప్ట్. ఇవాళ మీరు ఏ కాన్సెప్ట్ అయినా నేర్చుకోండి, మీరు లైవ్ లో విని ఎట్ ఏ టైం అప్పటికప్పుడే క్లారిఫై చేసుకునేటప్పుడు మీరు నాలెడ్జ్ ఫాస్ట్గా ఎక్వైర్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట. ఆ కాన్సెప్ట్ పెట్టిందనమాట. సో మీరు అనుకున్నట్టే ఈవెన్ చాలా ఫ్రీగా కూడా కోర్సులు ఆఫర్ చేస్తున్నాం. మేము కూడా మన ఏ తెలుగు ఛానల్ నుంచి కూడా ఉచితమైన క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు తక్కువగా ఫ్రీగా కావాలంటే ఆ క్లాసెస్ కూడా చూడండి. ఇవి ఏ టెక్నాలజీ గురించి మన సబ్స్క్రైబర్లు అడిగిన కొన్ని ప్రశ్నలకి సమాధానాలు అండి. ఇటువంటి లేటెస్ట్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.